డాక్టర్ సూర్యనారాయణ గారు, ఈ పేరు తెలియని పేరెంట్స్ ఉండరంటే నిజంగా నమ్ముతారా? ఎందుకంటే 35 years ఎక్స్పీరియన్స్ పీడియాట్రిషియన్లో ఉంది. మరి ప్రస్తుతం నోరి హాస్పిటల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే నోరి హాస్పిటల్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. మనతో పాటు ఉన్నారు. మరి పిల్లలకి సంబంధించిన కొన్ని సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. చాలా మంది పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటారు సార్? ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిపేషన్ అంటే తెలుగు మాట మలబద్ధకం అనే మాటకి అసలు మీనింగ్ ఏంటి? దీనికి జనరల్గా నార్మల్గా అందరం మోషన్ డైలీ ఒకసారి వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు రకరకాల కారణాల వల్ల మోషన్ గనక వారానికి 2 సార్లు అంతకన్నా తక్కువ వెళ్తే దీన్ని కాన్స్టిపేషన్ లేకపోతే మలబద్ధకం అనే మాట వాడతాం. నెక్స్ట్ అసలు ఈ కాన్స్టిపేషన్ అయితే దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? అసలు మెయిన్ మన గట్ హెల్త్ అంటే పేగు తాలూకు ఆరోగ్యం రెగ్యులర్గా మోషన్ అవడం మీద చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. మన బాడీలో మనం తినేవి కానీ తాగేదాన్ని టోటల్ వేస్ట్ బయటికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒక మార్గం యూరిన్, రెండో మార్గం మోషన్. సో మనం తిన్న తర్వాత డైజెస్ట్ అయిన మెటీరియల్లో అరగని పార్టు బయటికి విసర్జించడమే మనం మోషన్గా ఉంటాం. సో ఈ మోషన్ కనుక రెగ్యులర్గా వెళ్ళకపోతే దాని ఇంపాక్టు బాడీ మీద అన్ని అవయవాల మీద కూడా ఇండైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏమవుతుందంటే ఫస్ట్ మోషన్ రెగ్యులారిటీ లేకపోతే రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అంటే తెలియకుండా కడుపులో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. దానివల్ల పిల్లల్లో అయితే చిరాకుగా ఉంటారు. ఫ్లాటస్ అంటే తెలుగు మాట ఈజ్ కొలోక్యల్ వర్డ్ అయితే పిత్తులని కానీ బాంబులని కానీ అంటారు. ఇంగ్లీష్ మాట ఫ్లాటస్. సో ఇది ఎక్కువ రావడం వల్ల సోషల్గా పిల్లలకి గ్రూప్లో ఆడుతున్నప్పుడు దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా వెక్కిరించడం జరుగుతూ ఉంటుంది. దాంతో పిల్లలు 10 మందిలో కలిసి ఆడుకోవడానికి కానీ దగ్గరికి రానియకుండా చేయడం కానీ ఇలా ఉంటుంది. ఇలా క్రానిక్గా మోషన్ అవ్వక కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యూరిన్ ట్రాక్ట్ కూడా దాని మీద ఒత్తి యూరిన్ ఫ్రీగా అవ్వక యూరిన్ ఆగిపోయి దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. సరే, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటారు? వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలంటారు? అంటే దీనికి ఫస్ట్ వెళ్ళే ముందర కాన్స్టిపేషన్కి కారణాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కారణాలకి ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఓకే. ఇప్పుడు పిల్లలు less than 1 year, అందులో మొదటి 6 నెలలు, రెండో 6 నెలలు. మొదటి 6 నెలల్లో కాన్స్టిపేషన్ వచ్చిందంటే పిల్లలకి చాలా వరకు అవయవ లోపం వల్ల ఉంటుంది. అంటే అవన్నీ కూడా యానోరెక్టల్ మాల్ఫర్మేషన్స్ అంటే కింద మన యానస్ తయారవడం, మన ముడ్డి తయారవడం, దాని తాలూకు ప్రాబ్లమ్స్, హిర్స్ప్రింగ్స్ డిసీజ్, ఇలాంటి కారణాలు ఎక్కువ ఉంటాయి. పసిపిల్లల్లో బిలో 6 months కాన్స్టిపేషన్ అనేది కొద్దిగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఓకే. అండ్ 6 months to 1 yearకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మేజర్గా ఆ పాల బట్టి ఉంటుంది. అంటే తల్లిపాలల్లో లాక్టోజ్ అని ఒక పదార్థం ఉంటుంది. దానివల్ల మోషన్ చాలా సాఫ్ట్గా పసిపిల్లలకి అయ్యి యావరేజ్ని 6 to 10 times వెళ్తారు. అలా కాకుండా ఏ కారణమైనా తల్లిపాలు లేనప్పుడు పోతపాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ పోతపాలలో మనకి ఉన్నవి డబ్బా పాలు అంటే ఫార్ములా ఫీడ్స్. అది కాకుండా కొన్నిసార్లు యానిమల్ మిల్క్, ఆవు పాలు, గేదె పాలు. ఈ పాలల్లో కెసీన్ అనే ప్రోడక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. తల్లి పాలల్లో లాక్టోజ్ ఎక్కువ ఉంటుంది. అదే పోతపాల ఈ యానిమల్ మిల్క్లో ఎక్కువగా కెసీన్ ఉంటుంది. ఆ కెసీన్ అనే ప్రోడక్ట్ వల్ల కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో వీళ్ళకి ఇవ్వాల్సింది ఒకటి. నెక్స్ట్ బిట్వీన్ 1 to 3 years కారణాలు వేరే ఉంటాయి. అండ్ బియాండ్ దట్ కారణాలు వేరే ఉంటాయి. సో కారణాలు వయసును బట్టి కారణాలు బట్టి రకరకాలుగా మనం చేయాల్సి ఉంటుంది. అదే బిలో 6 months ఉందనుకోండి, దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కాల్షియం ప్రాబ్లమ్స్, హైపర్ క్యాల్సిమియా అనే ప్రాబ్లం ఉంటే కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది.
థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పిల్లలు, అడల్ట్స్ కానీ పిల్లల్లో కానీ కాన్స్టిపేషన్ చాలా కామన్గా ఉంటుంది. ఓకే. సో ఈ వయసును బట్టి కారణం ఏంటో నిర్ధారిస్తే దానికి తగ్గట్టుగా ఉంటాయి. సార్, చిన్నపిల్లలు థైరాయిడ్ అనేది చాలా మంది గమనించుకోలేకపోవచ్చు. లక్షణాలు ఒకేలా ఉంటాయా సార్ థైరాయిడ్ ఉన్న పిల్లల్లో కూడా? పసిపిల్లల్లో థైరాయిడ్ లక్షణాలు కనిపించాలంటే మనకి మినిమం 4 months to 8 months అయితే తప్ప కనిపిస్తుంది. ఓకే. కానీ ఫస్ట్ 2 yearsలో, అందులో ఫస్ట్ ఫ్యూ మంత్స్లో బ్రెయిన్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అసలు ఛాన్స్ తీసుకోకూడదు. ఓకే. పుట్టిన ప్రతి పసిబిడ్డకి థైరాయిడ్ టెస్ట్ చేసేయాలి. ఓకే. ఎందుకు చేయాలంటే దాని ప్రభావం బ్రెయిన్ గ్రోత్ మీద చాలా ఎక్కువ ఉండి అది మిస్ అయిపోతే తర్వాత మెంటల్ రిటార్డేషన్, క్రిటినిజం అనే ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ దానికి ట్రీట్మెంట్ చాలా సులభం, అస్సలు ఖర్చుతో కూడిన పనే కాదు, చాలా చౌక. ఓన్లీ థింగ్ లైఫ్ టైం మెడికేషన్ వేసుకోవాలి. కానీ దాని బెనిఫిట్ మనం చెప్పలేనంత వర్ణనాతీతం. సో అందుకని టెస్ట్ ఖరీదు ఇవాళ 200-250 రూపాయలు, కానీ దాని ఉపయోగం చాలా చాలా ఎక్కువ. అందుకని ఇప్పుడు మేము నియోనటల్ స్క్రీనింగ్ అని పుట్టిన ప్రతి పిల్లలకి అందులో భాగంగా చెవులు టెస్టింగ్ చేయడం, థైరాయిడ్ టెస్ట్ చేయడం అనేది పీడియాట్రిషియన్స్ అందరూ మ్యాండేటరీగా ఇప్పుడు చేస్తున్నాం. ఓకే సార్. సో ఇప్పుడు యాక్సెప్టెన్స్ కూడా అర్థమైంది. అది దానివల్ల వచ్చే బెనిఫిట్లు మాత్రం చాలా ఎక్కువ. అందుకు మనం అందరం కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలి ఈ పని. అవును సార్, తప్పకుండా. సార్, అలాగే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత పిల్లల్లో చాలా మంది, కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మిస్గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలా చేస్తే తగ్గిపోతుంది, డాక్టర్ అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అన్నట్లుగా సలహాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల చాలా ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇలాంటి పిల్లల్లో? ఎప్పుడైనా కూడా మోషన్ అయ్యే పద్ధతిలో 2 వారాల మించి ఒక తేడా కనుక నడుస్తుంటే డెఫినెట్గా కన్సల్టేషన్కి వెళ్ళాలి. ఓకే. 2 వారాల వరకు ఓకే. 2 వారాలు కనుక దాటి ఇబ్బంది నడుస్తుంటే పిల్లలు ఎవరికైనా డెఫినెట్గా ఇది ఎందుకు జరుగుతోంది అనేది వెంటనే దాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. చాలాసార్లు కారణాలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు అవే చిలికి గాలివానైనట్టు పెద్దవైపోతూ ఉంటాయి. అందుకని 2 weeks ఈజ్ ద జనరల్ వెయిటింగ్ టైం. 2 weeks దాటికి కనుక ఉంటే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి 2 weeks లో కూడా ఆహారపు అలవాట్లలో ఏమైనా మార్పులు చాలా ఉంటాయి. ఇప్పుడు మన డైట్లో మోషన్ రావడం అంటే వేస్ట్ అని అనుకున్నాం. సో దాంట్లో బల్క్ ఉండాలి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే. మనం తినే డైట్లో మిల్క్ కానీ, ఎగ్ కానీ, నాన్ వెజ్ కానీ, ఈ మూడిట్లో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. మిల్క్, ఎగ్ అయితే 100% డైజెస్ట్ అయిపోతుంది. వేస్టే రాదు అసలు వేస్ట్ అనేది ఉండదు. మిల్క్ తిన్నా, ఎగ్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా 80% పైన డైజెస్ట్ అయిపోతుంది, వేస్ట్ ఉండదు. కాబట్టి మోషన్ రెగ్యులర్గా ఉండాలి అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ ఫర్ గుడ్ స్టూల్ ఫార్మేషన్. అందుకని డైట్లో అది ఉండాలి. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లలు 5 to 6 months వరకు ఎక్స్క్లూజివ్గా పాల మీద ఉంటారు. అక్కడి నుంచి పాలు తగ్గేటప్పటికి కొన్ని తెలియక కొంతమంది చెప్పిన మాట వెనక పోత పాల మీదకి మార్చేస్తారు, బాటిల్ ఫీడ్స్కి మార్చేస్తారు. బాటిల్ ఫీడ్కి మార్చేస్తే అది డబ్బా పాలు, ఫార్ములా ఫీడ్స్ కానీ లేకపోతే యానిమల్ మిల్క్, ఆవు పాలు, గేదె పాలలోకి మార్చేస్తారు. పిల్లలకి ఈ తాగడం అలవాటు అయిపోతుంది పసిపిల్లలకి. అందుకని 8వ నెలకో 10వ నెలకో ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తారు. చేయంగానే ఫుడ్ అనేది నవిలి తినాలి. ఈ బాటిల్తో పాలు తాగడం అనేది చప్పరిచ్చి మింగాలి. సో చప్పరిచ్చి మింగేయడం అనేది తేలికైన పని, నవిలి తినడం అనేది కొద్దిగా కష్టమైన పని. సో ఇక్కడ పేరెంట్స్ టఫ్గా ఉండాలి. ఫుడ్ పెట్టి ఉమ్మేయంగానే అయ్యయ్యో తినట్లేదు, అమ్మో తాగట్లేదు, తాకపోతే డల్ అయిపోతాడు అనే దాంతో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ బాటిల్ పెడతారు. సో దీంతో ఏమైపోతుంది, పాలు మొత్తం అరిగిపోతాయి. ప్లస్ ఈ మిల్క్లో కెసిన్ ఎక్కువ ఉంటుంది. సో అసలు ఉన్న పాలు అరిగిపోవడం వల్ల మోషన్ లేదు, ఈ కెసిన్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్. సో ఇది సైకిల్ అయిపోతుంది. సో ఫుడ్ ఇంకా ఇంకా ఏజ్ పెరిగే కొద్దిగా ఈ అలవాటు అయిపోయి పసిపిల్లలు తినేదానికి ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇది నవిలి తినాలి కదా, నోట్లో పెడతారు, గొట్టకేస్తారు, ఈజీ అయిపోతుంది. అలా కొన్ని రోజులు అయినప్పటికీ ఆ టైంలో వచ్చిన కాన్స్టిపేషన్ పేరెంట్స్ ఐడెంటిఫై చేయరు, తెలిసిన దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వరు.
నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో 1 సంవత్సరం అయ్యేటప్పటికి ఈ కాన్స్టిపేషన్ ముదిరిపోయి ఉంటుంది, వాడేమో ఫుడ్ తిండు. మా దగ్గరికి వస్తేమో మీరు పాలు తగ్గించాలి, ఫుడ్ పెట్టాలి, పళ్ళు పెట్టాలి, ఆకుకూరలు పెట్టాలి మేము చెప్తా ఉంటాం. వినేసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే అది వర్కౌట్ కాదు. ఈ కన్ఫ్యూజన్లో ఉండి ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా సార్ ఈ అంటే ఫ్రీ మోషన్ అవ్వడానికి అప్పట్లో కాళ్ళ మీద చిన్నపిల్లల్ని పడుకోబెట్టుకొని చిన్న చిన్న ఎక్సర్సైజులు వాళ్ళతో కాళ్ళు చేతులు ఇలా ఇలా అనడం చేస్తూ ఉంటారు సార్. మరి అలాంటివి ఏమన్నా చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఇలాంటి ఎక్సర్సైజెస్ అవి జనరల్గా పసిపిల్లలకి బిలో 3 to 6 months ఆ పని చేయగలుగుతారు. బియాండ్ 6 months అలా స్నానం చేయించడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. అప్పుడు పిల్లలు కొద్దిగా ఎదిగి ఉంటారు. కాళ్ళ మీద వాడు పట్టుకోగానే లేచి ఎగరడం మొదలు పెడతాడు. బోర్ల పడడం వచ్చేసిన తర్వాత అస్సలు చేయడం చాలా కష్టం. బోర్ల పడడం వచ్చిన తర్వాత ఏది కొత్తగా నేర్చుకుంటే పిల్లలు కంటిన్యూస్గా ఆ పని చేయాలనుకుంటారు. సో అందుకని బోర్లు పడుకోబెట్టి చేయగలిగింది పని అయితే ఉండదు. సో ఆ పని ఫస్ట్ 3 to 6 months లోనే చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు 90% ఆఫ్ ద టైం తల్లిపాల మీద ఉంటారు కాబట్టి జనరల్గా వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతూనే ఉంటాయి. సో మనం ఇలా చేయడం వల్ల డెఫినెట్ గా కొంత ఫ్లాటస్ అవన్నీ కూడా తగ్గుతుంది. కడుపులో నొప్పి రిలేటెడ్ టైప్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా ఆ రకంగా తగ్గుతాయి. పిల్లల్లో ఈ మలబద్ధత అనే సమస్యకి అసలు ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ ఉందా? ఎలా చేస్తారు? అంటే ఇది ఇందాక మనం అనుకున్నట్టు వయసును బట్టి ఉంటుంది. అదే ఫస్ట్ 6 months లో ఉన్నప్పుడు ఆ పేగుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు అదే యానోరెక్టల్ మాల్ఫర్మేషన్ అంటే కొన్నిసార్లు మన ముడ్డి కన్నం ముందర ఉండడం, చిన్నగా ఉండడం ఇలా ఉంటాయి. అవన్నీ కూడా సర్జికల్గానే కరెక్ట్ చేయగలుగుతారు. వాటన్నిటికీ పద్ధతులు ఆపరేషన్స్. అండ్ హిర్స్ప్రింగ్స్ డిసీజ్ అని ఇంకోటి ఉంటుంది. అది కూడా సుమారుగా 10 days నుంచి 2 months లో డయాగ్నోస్ అయిపోతుంది. దానికి 2 stage ప్రొసీజర్ ఆఫ్ ఆపరేషనే ఉంటుంది. సో ఫస్ట్ 6 months దాని అందులో గనక ఇది థైరాయిడ్ ప్రాబ్లం అయితే కనుక థైరాయిడ్ రెగ్యులర్గా మార్నింగ్ డోసు అది కంటిన్యూ చేస్తుంటే మోషన్ రెగ్యులారిటీ వచ్చేస్తుంది. దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. బియాండ్ 6 months to 1 year 1.5 year పిల్లలకి డైట్లో పాలు క్రమేపీ తగ్గించి ఫస్ట్ బాటిల్ పాలు అలవాటు చేయకూడదు, అస్సలు చేయకూడదు. బాటిల్ ఉంటే అడిక్ట్ అయిపోతారు. బాటిల్ అడిక్షన్ అంటాం మనం దాన్ని. అది ఎడిక్ట్ అయిపోతే ఇక సాలిడ్ డైట్ తినేదానికి అసలు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఏ రీజన్కైనా తల్లిపాలు లేక బయట పాలు పట్టాల్సి వస్తే అది స్ట్రిక్ట్గా బాటిల్తో కాకుండా, బాటిల్తో పడడం అనేది కన్వీనియన్స్, స్పూన్తోనో గ్లాస్తోనో అలవాటు చేయడానికి ఒక 3 to 4 days టైం పడుతుంది. కానీ ఆ పని చేయగలిగితే అది చాలా ఈజీగా ఉంటుంది. సో అప్పుడు మనం సాలిడ్ డైట్ పెట్టడానికి వీలవుతుంది, పాలు ఇవ్వడానికి వీలవుతుంది, అన్ని పనులు జరుగుతాయి. సో బాటిల్ జోలికి వెళ్లకుండా ఉండడం అనేది ఆ ఏజ్ గ్రూప్ లో చాలా చాలా మంచిది. పేరెంట్ కూడా చాలా రిస్క్ తో కూడుకున్న పని. బాటిల్ అన్నారు అనుకోండి, బాటిల్ అంటే బాటిల్ కి ఒక లైఫ్, బాటిల్ క్వాలిటీ ఇంపార్టెంట్. ఫుడ్ గ్రేడ్ బాటిల్లే కొనాలి. చీప్ గా ఉంటుందని పూర్ క్వాలిటీ బాటిల్స్ కొంటే దానివల్ల నష్టాలు. బాటిల్ క్లెన్లీనెస్, బాటిల్లో బోల్డ్ జిడ్డు ఉంటుంది. పాలల్లో ఉండే ఫ్యాట్ వల్ల బాటిల్కి జిడ్డు కోటింగ్ ఉంటుంది. ఆ బాటిల్ ఎలా క్లీన్ చేయాలో కూడా తెలియదు, ఎలా స్టెరిలైజ్ చేయాలో చాలా మందికి తెలియదు. సబ్బు నీళ్లు పెట్టి కడుగుతారు, సర్ఫ్ నీళ్లు పెట్టి కడుగుతారు. అలా కడిగితే పిల్లలందరికీ ఏదో రకంగా సిక్నెస్ ఏదో టైంలో వచ్చేస్తుంది. దానివల్ల నెక్స్ట్ కొన్ని రోజులు అయ్యేటప్పటికి నిప్పులు చెడిపోతుంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఈ బాటిల్స్ వల్ల. సో అసలు దాని జోలికి ఫస్ట్ దానికన్నా ఒక 2-3 రోజులు కష్టపడి ఈ ఉగ్గు గిన్నెతో కానీ పసిపిల్లలతో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 6 months నుంచి కూడా వాళ్ళు గ్లాస్తో అలవాటు చేస్తే విదిన్ 1 week 10 days లో వాళ్ళు గ్లాస్తో తాగడం నేర్చేసుకుంటారు. వాళ్ళకి గ్రేట్ లెర్నింగ్ ఎబిలిటీలు ఉంటాయి. మనం అనుకోవడమే తప్ప చేయలేరేమో అని వాళ్ళకి అలవాటు చేయడం మొదలు పెడితే వాళ్ళే చేస్తారు. బై 7-8 months నేను ఎంతో మంది పసిపిల్లలు ఇలా 2 చేతులతో గ్లాస్ పట్టుకు తాగడం చూశాను. సో అది మనం అలవాటు చేయడంలో ఉంటుంది. సో వన్స్ అది కనుక అలా అలవాటు చేస్తే అప్పుడు మనకి పాల టైంకి పాలు, తతిమా టైంకి సాలిడ్ డైట్ పెట్టడానికి ఉంటుంది. అసలు ఈ రకమైన ప్రాబ్లమే రాదు. నెక్స్ట్ కొద్దిగా ఓల్డర్ చిల్డ్రన్కి వస్తే అదొరు కాలంలో మనం స్టాండర్డ్గా చాలాసార్లు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం పెట్టి పంపించేవాళ్ళు. అన్నం మా చిన్నతనం కానీ ఇప్పుడు చాలా వరకు. కానీ లాస్ట్ 15-20 yearsలో ఇప్పుడు అన్నం పెట్టి పంపించడం అంటే అదేదో వింతగాను, లేకపోతే నూనెతగాను, లేకపోతే చిన్నతనంగాను భావిస్తున్నారు. దాని బదులు ఏమొచ్చింది,
టిఫిన్ పెట్టి పంపించడం. టిఫిన్ పెట్టడం అంటే పొద్దున్నే మదర్ లేవాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్. ఆ మదర్కి ఏదైనా వర్కింగ్ మదర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో కారణం వల్ల చేయలేకపోతే, టిఫిన్ చేయలేకపోతే ఈజీ ఆప్షన్ ఏంటంటే బ్రెడ్ పెట్టేయడం. బ్రెడ్ అంటే ఏంటి? మొత్తం మైదా. మైదాలో హోల్ వీట్. మైదా ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది. హోల్ వీట్ తింటే ఏమో వేస్ట్ తయారవుతుంది, బ్రెడ్ తింటే ఏమో మొత్తం డైజెస్ట్ అయిపోతుంది, వేస్టే లేదు, మోషన్ రాదు, ఉండగట్టేస్తుంది, కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక కారణం. మనం ఇచ్చే ఫుడ్ లో కూడా చాలా చూడడానికి రీజన్స్ ఆర్ వెరీ సింపుల్ అండ్ సిల్లీ, కానీ వాటి కాన్సిక్వెన్సెస్, వాటి ఎఫెక్ట్స్ మటుకు చాలా ఎక్కువ. సో పొద్దున పూట అన్నం వండి పెట్టి పంపించేయడం, పొద్దున పూట కూడా అన్నం తినడం అనేది చాలా తేలికైన పని. కడుపు నిండుతుంది, ఏం వండక్కర్లేదు, ఇంట్లో పచ్చడో పెరుగు వేసేసిన 2 ముద్దలు అయిపోతాయి, హెవీగా ఉంటుంది, అది అయిపోతుంది. నెక్స్ట్ టిఫిన్ పెట్టి పంపిస్తారు. చాలాసార్లు మనకి 11 o'clockకి 10:30కో పిల్లలకి మా చిన్నప్పుడు దాన్ని రీసెస్ పీరియడ్ అనేవాళ్ళు, ఇప్పుడు స్నాక్ పీరియడ్ అన్న మొదలుపెట్టారు. ఆ స్నాక్ పీరియడ్ అనగానే తల్లిదండ్రులందరూ స్నాక్ పెట్టాలి కావాలనుకుంటున్నారు. అదొక బాక్స్. అసలు స్నాక్ పీరియడ్ ఏంటది? ఇప్పుడు మన సిస్టమ్ ఆకలేయాలంటే మనం 2 గంటలకు తింటే ఆకలి ఎలా వేస్తుంది? అసలు మనం ఫుడ్ ఎప్రిషియేట్ చేయాలంటేనే మనకి కొంత ఆకలి ఉండాలి, ఫుడ్ ఎప్రిషియేట్ చేయాలంటే. ఆ ఫుడ్ ఎప్రిషియేట్. సో ఇప్పుడు 10:30, 8:30, 9కి టిఫిన్ తిని 10:30కి స్నాక్ తిని మళ్ళీ 12:30కి లంచ్ పీరియడ్ అని మళ్ళీ లంచ్ పెట్టాలంటే పిల్లవాడికి అసలు ఆకలి వేయదు. మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే సో అందుకుని మధ్యాహ్నం తినే లంచ్ సరిగా తినరు. 3 గిన్నెల క్యారీ లేకుండా పిల్లలు లంచ్కే వెళ్ళకూడదు. కానీ ఇవాళ చూస్తే అట్లీస్ట్ 50% పిల్లలందరూ 1 డబ్బా క్యారీర్ తీసుకెళ్తారు. ఆ గ్రోయింగ్ ఏజ్ లో వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ, పోషకాలు 1 డబ్బాలోంచి ఏమొస్తాయండి? అసలు రానే రావు. అంటే దాంట్లో అంత ప్రపోర్షనేట్గా ఫుడ్ తక్కువ అయిపోవడం వల్ల తినగలిగింది తక్కువ అయ్యేటప్పటికి మళ్ళీ వేస్ట్ లేదు. సో మనం చేసే ప్రతి పని వేస్ట్ ఫామ్ కాకుండా ఉండే పనులన్నీ తెలియకుండా చేసేయడం వల్ల కాన్స్టిపేషన్కి తెలియకుండా కారణం అయిపోతున్నాం. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చారు పిల్లలు. అదొక కాలంలో స్నాక్ అందరు మదర్స్ టిఫిన్లు రకరకాలుగా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈజీ, వెజిటబుల్ కర్రీ పఫ్ తిను, లేకపోతే ఇంకో స్నాక్ తిను, ఇది తిను. అసలు స్నాక్ అనేటప్పటికి మళ్ళీ అయిపోయింది. జంతికలు, చెక్కలు, చక్రాలు, కజ్జికాయలు ఇలాంటి మాటలు వండడం పోయింది. వినడం కూడా చాలా రేర్ గా కనిపిస్తుంది. ఎలా వండాలో తెలియదు, ఉన్నా ఎంకరేజ్ చేయరు. ఇవాళ పిల్లల్లో సగం మందికి ఈ టేస్ట్ అప్రిషియేట్ కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసి అదన్నీ కూడా మన వాళ్ళు చాలా ఆలోచించి ఇప్పుడు ఒక కజ్జికాయ చేస్తే దాంట్లో వేయించిన శనగపప్పు, కొబ్బరి, బెల్లం, ఉప్పు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఎన్నో ఉన్నాయి దాంట్లో. అన్ని ఆలోచించి ఆ ప్రోడక్ట్లను తయారు చేశారు వాళ్ళు. సో అలాంటి హోల్సమ్ ఫుడ్ అన్ని స్నాక్ కింద పోయింది. సో మళ్ళీ ఈ రెడీమేడ్ ఫుడ్, హైఫై లేసు, చిప్స్ ఇవి కొనడం, ఇవన్నీ కార్బోహైడ్రేట్ డెన్స్ ఫుడ్, మళ్ళీ నో రెసిడ్యూ ఫార్మేషన్, కాన్స్టిపేషన్. ఇంకెక్కడ చూసుకున్నా మళ్ళీ అదే ప్రాబ్లం. ఎక్కడికైనా తిరగండి రౌండ్, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికే వెళ్తుంది. సో దిస్ ఇస్ హౌ దిస్ సైకిల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది చిల్డ్రన్. దీనివల్ల ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మోషన్ కరెక్ట్ గా మార్నింగ్ వెళ్ళాలనేది ఒక పెద్ద హ్యాబిట్ ఫార్మేషన్. అందరూ మార్నింగే ఎందుకు వెళ్ళాలి? అది మన ఒక యాక్టివిటీ, అది అయిపోతే రెస్ట్ ఆఫ్ ద టైంకి డిస్టర్బెన్స్ లేకుండా అన్నీ ఉంటుందని అందరం కూడా మార్నింగ్ వెళ్ళడం అనేది ఒక హ్యాబిట్ మనం కల్టివేట్ చేసుకున్నాం. ఈ హ్యాబిట్ కల్టివేషన్ అనేది ఫార్మేటివ్ ఇయర్స్లో, చిన్నతనంలో కంపల్సరీగా పేరెంట్స్ ఇది అలవాటు చేయాలి. పిల్లలు నడక వచ్చిన టైం అంటే రఫ్గా 1 year ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఈ ఫార్మేషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళకి పొద్దున్నే వెళ్ళి లెటర్కి తీసుకెళ్ళి మదరో ఫాదరో పక్కన కూర్చుని ఒక 10-15 minutes చైల్డ్ పక్కన కూర్చోవాలి. కూర్చుని ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మోషన్ వెళ్ళడానికి ఒక్కొక్క వర్డ్ యూజ్ చేస్తారు. కక్కకి వెళ్తావా అంటారు కొంతమంది, ఇంకోళ్ళు చుచ్చుకి వెళ్తావా ఏదో అంటారు. ఆ మాట మళ్ళీ మళ్ళీ రోజు ఇది ఈ టైము నువ్వు వెళ్ళాలి అని అంటూ ఉండాలి. అలా అంటూ ఉంటే క్రమేపీ రోజు దానికి ఆ టైం కేటాయిస్తే ఒక 15 days to 1 month or 2 monthsలో ఆ హ్యాబిట్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. సో ల్యాక్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ ఇది ఇంత సీరియస్ ఇష్యూ అని ఎప్పుడు పేరెంట్స్ అనుకోరు.
ఇది అనుకోకపోవడం వల్ల వాడు వెళ్ళే టైంకి వాడు వెళ్తాడు. అది కొన్నిసార్లు పొద్దున వెళ్ళొచ్చు, కొన్నిసార్లు మధ్యాహ్నం, ఒకసారి రాత్రి, ఏదో 2 రోజులు స్కిప్ అయిపోతుంది. అది కొన్నిసార్లు అసలు పేరెంట్స్ రికగ్నైజ్ కూడా చేయరు. అరే ఇవాళ వీడు వెళ్ళలేదు మోషన్కి అనే పాయింట్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయదు, వాళ్ళు రికగ్నైజ్ చేయరు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఈ సైకిల్ ఎలా తిరిగి డైలీ వెళ్ళేది ఏదో అన్ని టైంలో వెళ్ళేది కాస్త 2 రోజులకి 3 రోజులకి తెలియకుండా ఒక 4-5 నెలలు వాళ్ళు రికగ్నైజ్ చేసేటప్పటికి వీడు ఆల్రెడీ చాలా నొప్పి బాధతో ఉంటాడు. అండ్ వన్స్ కాన్స్టిపేషన్ పిల్లల్లో వస్తే అది మళ్ళీ ఒక పెద్ద సైకిల్ క్రియేట్ అయిపోతుంది. ఎలా అయిపోతుందంటే ఈ మోషన్ హార్డ్ అవ్వగానే ఆ గట్టి మోషన్ వచ్చేటప్పుడు పిల్లలకి లోపల మలంలో టేర్ అయిపోతుంది, యానస్లో టేర్ అవుతుంది హార్డ్ మోషన్ వల్ల. టేర్ అవ్వగానే బ్లీడ్ అయ్యి పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ అవ్వగానే పిల్లవాడికి ఇంకో 2 నెలలు అలా అయ్యేటప్పటికి నెక్స్ట్ వాడికి మోషన్ వస్తున్న సెన్సేషన్ వస్తే వాడికి భయం ఏర్పడిపోతుంది. భయం ఏర్పడిపోయి ఏం చేస్తాడంటే మోషన్ రానియకుండా చేసేస్తాడు. మోషన్ రానియకుండా చేయడం అంటే కాళ్ళను గట్టిగా నొక్కేయడం, సోఫాలు వెనకాల వెళ్ళి దాక్కోవడం. అది వస్తే వాడికి పెయిన్ కనుక రానియకుండా ఆపేస్తాడు. మోషన్ వచ్చే సెన్సేషన్ రాగానే కాళ్ళు ఒత్తేస్తాడు. ఒత్తేసి ఆపేసి ఈ కాన్స్టిపేషన్ని పర్పెచుయేట్ చేసేస్తాడు. సో దాంతో ఒక పెద్ద సైకిల్ క్రియేట్ అయిపోతుంది ఈ పెయిన్ సెన్సేషన్ ఆపేయడం కోసం. అందుకని మోషన్ ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా స్టాక్ వెనకాల రాకపోవడం వల్ల ఇంకా స్టాక్ పెరిగిపోతుంది. ఆ స్టాక్ పెరిగిపోవడం వల్ల అది ఉండలు కట్టేసి ఇంకా హార్డ్ అయిపోతుంది. సో ఎక్కడో చిన్నదానిగా స్టార్ట్ అయింది, మనకు గమనించకపోవడం వల్ల తెలియకుండా పెరిగిపోయి చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయిపోతుంది. సో దాంతో ఏమవుతుంది, ఈ మోషన్ ఉండిపోయి పేగంతా లోపల ఉబ్బిపోతూ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకోసమే తీసుకొచ్చేది పబ్లిక్ తెలియాలని. ఇది రబ్బర్ బ్యాండ్. ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేసాం, ఇదిలా వదిలేయంగానే ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. దీన్ని ఎలాస్టిసిటీ అంటాం, స్ప్రింగ్ లాగా. దీనికి మోషన్ అవ్వకపోయేటప్పటికి తెలియకుండా మోషన్ పేరుకుపోయేటప్పటికి ఇలా పేగు ఇలా 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 స్ట్రెచ్ అయిపోతుంది. ఇలా స్ట్రెచ్ అయిపోయి ఒక 3 నెలలు అయ్యేటప్పటికి ఈ ఎలాస్టిసిటీ అంతా పోయి పేగి సైజు ఉండిపోతుంది. ఇలా వదిలితే ఇప్పుడు ఇంకా ఎలాస్టిసిటీ ఉంది కనుక దగ్గరికి వచ్చింది. ఇలా ఇలాగే కనుక నేను 1/2 గంట పట్టుకుంటే దీని ఫంక్షన్ పోతుంది, ఇది ఇలా దగ్గరికి రాదు. పేగు ఇలా కూడా ఇలా అయిపోతుంది, ఇంకా దగ్గరికి రాదు. సో పేగు ఈ సైజు అయిపోతుంది లోపల. ఎక్స్రే కనుక తీస్తే పేగు ఈ సైజుని ఉంటుంది, ఇంత ఉండాల్సిన పేగు. సో మోషన్ దాంట్లో ఉండిపోయి 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 స్ట్రెచ్ అయిపోయి ఎలాస్టిసిటీ అంతా పోతుంది. సో దీన్ని ట్రీట్ చేయాలంటే, ఈ ఎలాస్టిసిటీ రీగెయిన్ అవ్వాలంటే చాలా రోజులు మందు వాడితే, అది దట్ మే వేరీ ఫ్రమ్ 2 months to 1 year. బేబీ సఫర్ అవుతూ ఈ కంటిన్యూస్ గా పేరెంట్స్ కన్విన్స్ అయ్యి మందు వేసుకుంటూ ఉంటే ఇలా స్ట్రెచ్ అయిపోయిన పేగు క్రమేపీ 2 నెలల నుంచి ఒక 1 year గా పేగు నార్మల్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ డిసీజ్ టు ట్రీట్. ఓకే సార్. దీనిలో సీరియస్నెస్ అస్సలు లేదు, చాలా చాలా మొండి ప్రాబ్లం ఇది. దీనికి పేరెంట్స్కి ఎంతో ఓపిక ఉండాలి. మేము ట్రీట్మెంట్ రాయంగానే ఈ ఒక్క పాయింట్ మీద పేరెంట్స్కి 10 నిమిషాలు చెప్పి ఇంటికి పంపిస్తాం. వెంటనే ఇంటికి వెళ్తారు. పాపం పేరెంట్స్ ఇద్దరు మందేయడం ఆనెస్ట్ గా చేస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తుంది, ఇలా వెళ్ళాము డాక్టర్ దగ్గరికి, మందు వేయమన్నారు, చాలా రోజులు వాడాలన్నారు. అదేంట్రా, దానికి అన్ని రోజులు మందులు వేయడం ఏంట్రా, అలా వేసామంటే ఏమైపోతారు అనుకున్నావు, ఆ మోషన్ ఇంకేమన్నా ఉందా, మందులకు అలవాటు అయిపోతారు, డాక్టర్లు అలా చెప్తారులే, మీరు వేసారు చిన్నప్పుడు నీకు కూడా అలాగైంది, అదే తగ్గిపోయిందిలే, దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఈ రోజులు మందు వాడడం ఏంటి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి టక్కన మందు ఆపిచ్చేస్తారు. అవును సార్, మీరు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు ఎంతో మంది దగ్గర వినున్నాం సార్, అవే వింటాం, అవే వినిపిస్తాయి. మాకు ఎంతో కష్టంతో కూడిగా ఉంటుంది ఈ డిసీజ్ ట్రీట్ చేయడం. అసలు మందు ఇచ్చేటప్పుడు కానీ, దీని అనాలజీ చెప్పేటప్పుడు కానీ బోల్డ్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్తే అట్లీస్ట్ 70% పేరెంట్స్ విదిన్ 10 to 15 days మందు ఆపేస్తారు. మళ్ళీ ఒక 2 months దాకా వస్తారు, సార్ మీరు చెప్పారు కానీ మేము ఆపేసామండి, మాకు తెలుసు మీరు ఈ పని చేస్తారని. అదొరకు కోపం తెచ్చుకుని వాళ్ళు తిట్టామని. ఇప్పుడైతే అలా జరగకపోతే వింతగా భావిస్తాను నేను, ఆపేయకపోతే వింతగా భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. ఇక్కడ నైబర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ బిగ్గెస్ట్ కల్ప్రిట్స్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకే సార్.
వాళ్ళ వల్ల అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటారు రిమోట్ కంట్రోల్. వీడేం తిన్నాడు, వీడేం తాగాడు, వీడేం చేశాడు, ఇది వాళ్ళ రిమోట్ కంట్రోల్. దాంతో ఈ చేసే పని చేయనీయకుండా వీళ్ళు ఆపేసి వీళ్ళు నిజంగా చేసి కన్విన్స్ అయ్యి చేస్తున్నా కూడా వాళ్ళు చేయనివ్వరు అసలు ఈ పని. సో దిస్ ఈజ్ వెరీ, దీన్ని చాలా ప్రేక్షకులకి యాక్చువల్గా నాకు చెప్పదలుచుకుంది అంటే, బిలీవ్ యువర్ డాక్టర్, అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ ప్రాబ్లం. అండ్ పేరెంటల్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలండి. అండ్ దిస్ రిక్వైర్స్ లాంగ్ టర్మ్ మెడికల్ యూస్. అండ్ ఈ మెడిసిన్ వాడే మందులు రకరకాలు ఉంటాయి. కొన్ని అన్ని మేము పిల్లలకి ఇచ్చేవన్నీ కూడా ప్రూవెన్ సేఫ్టీ ఉన్న మందులే ఇస్తాం. ఇలాంటి మందులు వాడడానికి కొన్ని రకాల మందులు లాంగ్ టర్మ్ యూస్ కోసం తయారు చేయబడ్డ మందులు ఉంటాయి. అందుకని ఆ మందులే అలా డిజైన్ చేశారు. ఇవి బాడీలోకి పీల్చుకోవు, అబ్జార్బ్ అవ్వవు. ఇచ్చిన మందు ఆ మోషన్ని తెప్పిస్తూ అది బయటకు వచ్చేస్తుంది. సో పిల్లలకి ఇచ్చే మందులన్నీ ఏ డాక్టర్ గారు రాసినా ఇవే ఉంటాయి. కానీ ఆ మోతాదు మారుతూ ఉండొచ్చు. ఒకవేళ నాకు ఇవ్వాల్సి వస్తే 5 mlకే నాకు అది పని చేయొచ్చు, ఇంకోళ్ళకి 10 mlకి పని చేయొచ్చు, ఇంకోళ్ళకి 15 ml. అంత మందులు వేస్తున్నారు ఎప్పటికీ వాళ్ళకు ఉన్న ఫీలింగ్ అంతా ఒకటే ఉంటుంది. ఇన్ని రోజులు వాడాం సైడ్ ఎఫెక్ట్, ఇన్ని రోజులు వాడాం సైడ్ ఎఫెక్ట్. కానీ ఈ జరగకపోతే లోపల వచ్చే హెల్త్ ఎఫెక్ట్ అనేది వాళ్ళది అర్థం కాదు. ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను, మోషన్ అవ్వకపోతే గట్ హెల్త్ అంతా దెబ్బతింది. గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా అంతా పెరిగిపోతాయి మోషన్ పెరగకపోతే. అదే ఈ బ్యాడ్ స్మెల్ ఇన్ ద మోషన్ కానీ, ఈ బ్యాడ్ స్మెల్ ఇన్ ద ఫ్లాటస్ కానీ రావడానికి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా మల్టిప్లై అయిపోయి అక్కడి నుంచి ఆ బ్యాడ్ అన్ని టాక్సిన్స్ బాడీలోకి అబ్జర్వ్ అయిపోయి మన ఓవరాల్ హెల్త్ మీద విపరీతమైన ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది. సో ఈ కాన్స్టిపేషన్ వినడానికి చాలా చిన్న ప్రాబ్లం. అందుకే ఇవాళ నేను ఇదే మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఇవాళ మేము 100 మంది పిల్లల్ని చూస్తే 5 to 8% పిల్లలు హాస్పిటల్ ఓపీకి మాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో వస్తున్నారు. ఇవన్నీ మెడికల్ డిసీజెస్ కాదు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. వీ డోంట్ కాల్ దెమ్ మెడికల్ డిసీజెస్, దే ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. మన తెలియని డైటరీ హ్యాబిట్స్, మన న్యాచురల్ రైట్ డైట్లు మిస్ అయిపోయి ఇవన్నిటి ప్రభావం ఇంత పెరిగిపోయి మేము యావరేజ్న ఇంతమంది పిల్లల్ని ఓపీలో మేము చూస్తున్నాం అంటే, ఒక్క హాస్పిటల్ మాదవుతే ఇలా విజయవాడలో ఎంతమంది, ఇలా స్టేట్లో ఎంతమంది, ఇండియాలో ఎంతమంది, ఊహించండి ఈ ప్రపోర్షన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇదన్నీ చెప్పిన వాళ్ళు, చెప్పకుండా సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. ఈ నెక్స్ట్ ఇంకా స్కూల్ పిల్లలకి వెళ్తుంటే కాన్స్టిపేషన్కి వెరైటీ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు 6 to 8 years పిల్లలు ఉంటారు, అందుట్లో ఎస్పెషల్లీ అమ్మాయిలు ఆ స్కూళ్ళకి వెళ్తారు. స్కూల్కి వెళ్తే టాయిలెట్స్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్లీ మేనేజ్డ్ ఇన్ స్కూల్స్. ఆ స్కూళ్ళల్లో వెళ్తే అమ్మాయిలు 90% అమ్మాయిలు యూరిన్కి వెళ్ళరు. నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలు ఎవ్వరు స్కూళ్ళకి వెళ్తే స్కూళ్ళల్లో చాలా మంది యూరిన్కి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఆ టాయిలెట్స్ ఆర్ సో బ్యాడ్లీ మేనేజ్డ్. అండ్ టాయిలెట్ ఎంత నీట్గా ఎంత బాగా ఉండాలో స్కూల్ ఇంతమంది రన్ చేసి ఆ స్కూల్ మేనేజ్మెంట్స్ దాని మీద దృష్టి పెట్టకపోవడం అనేది వెరీ వెరీ పిటియబుల్ సిట్యువేషన్. అండ్ ఇది ఇవాళ ఇక్కడే కాదు, ఇంకొద్దిగా పెద్ద స్కూళ్ళు అండ్ ఇంటర్మీడియట్లో నడిపించే ఈ నారాయణ చైతన్య వీళ్ళు అన్ని హాస్టల్స్ ఆర్ హారిబుల్. ఆల్ చిల్డ్రన్ కమ్ బ్యాక్ అండ్ టెల్ us the situation of toilets is so bad. అంత వాల్యూమ్ వాళ్ళు ఉండి ఆ టాయిలెట్స్ లేకపోయేటప్పటికి రిపల్సివ్గా ఉండి వీళ్ళు ఆపేసుకుంటారు, ఆపేసుకుని వెళ్ళరు. దాంతో యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ సోషల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, చాలా కాంప్లెక్స్ సిట్యువేషన్, వేరియస్ రీజన్స్ వీళ్ళ కంట్రోల్లో లేనివి ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ప్రాబ్లం. సో ఇవన్నీ పేరెంట్స్ అసలు ఇలా స్కూళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు టాయిలెట్స్ చూడాల్సే ముందు గ్యారంటీగా ఇప్పుడు ప్లే గ్రౌండ్ వరకు చూస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు కానీ వాళ్ళు మేనేజ్మెంట్స్ కూడా సెన్సిటైజ్ అయ్యి ఏముందంటే ఒక కంటిన్యూస్గా ఒక టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళని అక్కడ పెట్టాలి. ఇప్పుడు మనం పెద్ద మాల్స్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్తే చూడలేదు, కంటిన్యూస్గా టాయిలెట్లు ఒకళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు.
పెద్దవాళ్ళు అయితే అటు ఇటు అడ్జస్ట్ అయినా చేసుకుంటారు, పిల్లలు ఆపేస్తారు. అందుట్లో అమ్మాయిలు మరి అమ్మాయిలు దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు దిస్. అసలు ఆడపిల్లలు అయితే అసలు వెళ్ళరు నాకు తెలుసు. అసలు చాలా పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి పొద్దున వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా యూరిన్కి వెళ్ళట్లేదండి అంటారు. మరి అంతసేపు ఆపేసుకుంటే ఏమవుతుందంటే బ్లాడర్ డిస్టెండ్ అయిపోతుంది. డిస్టెండ్ అయ్యి బ్లాడర్ కెపాసిటీ మారిపోతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక 2 రోజుల్లో ఏం కాదు, కానీ అది డేస్ గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ప్రాబ్లం మనీ ఫోల్డ్ మల్టిప్లై అయిపోతుంది. సో ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్. హ్యావింగ్ అసలు మెడికల్ డిసీజ్ లేకుండా హెల్త్ ఎఫెక్ట్ చేసేసే ప్రాబ్లమ్స్ ఇవి. మనకి ఏదో జ్వరమో దగ్గో జలుబో వస్తే అది మెడికల్, అదేదో ఫిజికల్ ఎయిల్మెంట్ వచ్చు, అసలు ఇక్కడ ఏమీ లేదు అలాంటి. కానీ తెలియకుండా ఆ ఫ్యామిలీకి సఫరింగ్, ఈ కాన్స్టిపేషన్ అనేది మాట్లాడుకునేడానికి వింతగా బయట వాళ్ళకి వినే వాళ్ళకి ఉంటుంది, కానీ ఆ సఫర్ అయ్యే ఫ్యామిలీ పడే బాధ వర్ణనాతీతం. నేను మీకు చెప్పలేను, అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అది. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కాన్స్టిపేటెడ్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ, యూ విల్ అండర్స్టాండ్ వాట్ మ్యాగ్నిట్యూడ్ దిస్ విల్ హ్యావ్ అండ్ దట్ ఫ్యామిలీ. వాళ్ళు మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది వాళ్ళకి. సో అందుకని ఆ ఏజ్ గ్రూప్ లో, కొద్దిగా ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో పిల్లలకి ఇది. అండ్ అడల్ట్స్ లోకి వచ్చేటప్పటికి కూడా ఉంటుంది, కానీ అడల్ట్స్ లో పెక్యులర్ గా లేడీస్ కి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది జెంట్స్ కన్నా కూడా. వాళ్ళు పని ఒత్తిడిలో, ఆ పనిలో, హడావిడిలో, పొద్దున వంట చేయడంలో, స్కూళ్ళకి పంపించడంలో, ఆఫీస్ పంపించే టైముల్లో వాళ్ళు ఈ యాక్టివిటీని నెగ్లెక్ట్ చేసేస్తారు. అలా తెలియకుండా వాళ్ళు కాన్స్టిపేట్ అయిపోతారు. నెక్స్ట్ ఆ చైల్డ్ బర్త్ అప్పుడు ఏవో కొన్ని జరుగుంటాయి, దానివల్ల తెలియకుండా కూడా ఇవన్నీ కలిపికెళ్తాయి. సో అడల్ట్స్కి వచ్చేటప్పుడు లేడీస్లో కాన్స్టిపేషన్ జెంట్స్లో కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అండ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఏజ్ బేస్డ్, ఏ ఏజ్లో ఉన్నాం, ఎవరు ఎఫెక్ట్ అయ్యారు దాన్ని బట్టి. అదే ఇప్పుడు 6 to 8 years 10 years అనుకోండి, చాలా చిన్నది, ఏం పాలు పడుతున్నావు, బాటిల్ పడుతున్నావా, బాటిల్ తీసేసాయి, గ్లాస్తో పట్టు, డైట్లో సాలిడ్ పెంచు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అదే 2 to 8 ఒక 2 to 6 years పిల్లలకి అయితే పద్ధతి డైట్లో మార్చడం, వాడికి ఈ హ్యాబిట్ క్రియేట్ చేయడం. ఇందాక ఎవ్రీ డే పొద్దున వెళ్ళి వాడికి ఆ హ్యాబిట్ ఫార్మ్ అయ్యేదాకా పేరెంట్స్ పక్కన కూర్చోవాలి. దే హ్యావ్ టు స్పేర్ 10 to 15 minutes టు క్రియేట్ దిస్ హ్యాబిట్. వన్స్ ఆ హ్యాబిట్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఇంకేం డిస్టర్బెన్స్ లేదు, అలవాటు అయిపోతుంది. చైల్డ్ రెగ్యులర్ గా ఆ పని చేసుకుంటాడు, ఇంక అసలు తెలియకుండా ఈ ప్రాబ్లంలోకే ఎంటర్ కాదు. సో అదే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఆపుకోకుండా వాళ్ళు వెళ్ళడం, వాళ్ళే ధైర్యంగా వెళ్ళి మేనేజ్మెంట్ తో ఇది టాయిలెట్ బాగాలేదు అని 10 సార్లు చెప్తే 2 సార్లు డిస్మిస్ చేసినా డెఫినెట్ గా దే హ్యావ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లం, దే విల్ అడ్రస్ దిస్ ప్రాబ్లం. అండ్ పేరెంటల్ కూడా వాళ్ళు స్కూల్ టీచర్ మీటింగ్లను ఏవో చాలా పెడుతుంటారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ టు. చదువు అన్ని అవే వస్తాయి, చదువులు ఏముంది అందరు చదువుతారు. దిస్ ఈస్ ద వన్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద హెల్త్. సో ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే ఏంటి అనేది చాలా మందికి కూడా ఇప్పుడు, అంటే ఏ టైంకి మనము దీనికి హాస్పిటల్కి వెళ్ళాలి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం మా బేబీలో ఉంది అని గుర్తించడం కూడా చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాము. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా భయం వేస్తుందో, ఇంత ప్రాబ్లం ఉందా, కాన్స్టిపేషన్ ఇలా వస్తుందా అనేది. ఈ వీడియో చాలా మంది పేరెంట్స్కి ఉపయోగపడుతుంది సార్. మంచి విషయం షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.